అగ్రకులాల కుట్రల కారణంగానే కులగణన చేయడంలో జాప్యం జరుగుతుందన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి. బలహీన వర్గాల బలోపేతం జరగాలంటే కులగణన చేసి తీరాల్సిందేనన్నారు. జాతీయ బీసీ దళ అధ్యక్షులు దుర్ర కుమారస్వామి అధ్యక్షతన కాచిగూడలో సామాజిక ఆర్థిక కుల సర్వే విధి విధానాలపై అఖిలపక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కులగణనపై స్పష్టమైన ప్రకటన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు ఆకునూరి. ఎన్నికల కోడ్ రాకముందే కులగణన ప్రక్రియ ప్రారంభించాలన్నారు ప్రొఫెసర్ కోదండరాం. కులాల లెక్కలు తేలితేనే రాజ్యాధికారంలో అందరికీ వాటా దక్కుతుందన్నారు. ఈ ప్రక్రియను మనం ఆగకుండా చూసుకోవడానికి వీలవుతుంది. అందరికీ ఒకటే కోరిక ఉందంటే తొందరగా జరగగలిగితే మన మంచి చెడు మాట్లాడుకోవడానికి మనకు కొంత ఆధారం ఉంటుంది. గణాంకాలు ఒక ఆధారంగా ఉంటాయి అనేది అందరం భావిస్తూ ఉన్నాం. దీనికి మరి కాంగ్రెస్ పార్టీ వారు అంగీకరించడం మంచి పరిణామం. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు ఇది ఎట్లా కావాలనేది ఆలోచించాలి. అది మనం గవర్నమెంట్ను అడగాలి. అడిగి ఈ వారు కూడా కృష్ణమోహన్ గారు కూడా ఒక ఉత్తరం రాస్తారు అందరి తరఫున. కాబట్టి అందరం కలిసి దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను కూడా నా వంతు సహకారం అందిస్తాను. ఇది సాధించడానికి పూనుకుందాం. ఇంకా దాంట్లో రెండో విషయము చర్చ చేసేది కూడా ఏం లేదు. ఏదో మనం అందరం విమర్శించే బ్రిటిష్ గవర్నమెంట్ చేసినప్పుడు మన గవర్నమెంట్ ఎందుకు చేయడం లేదు అంటే దట్ ఈస్ ద అంటే అది మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. అంటే ఏంటంటే టు బి ఫ్రాంక్, ఈ బ్రాహ్మణిజంలో ఈ హెచ్చు తగ్గులు నిచ్చెన మట్ల వ్యవస్థ ఏదైతే ఉందో అది అట్లాగే కొనసాగాలి. మా యొక్క అంటే ఈ అగ్రవర్ణాల యొక్క సంఖ్య అనేది దాచిపెట్టాలి. సో ఇంత తక్కువ సంఖ్య ఉన్న వాళ్ళు ఇంత దారుణంగా వనరుల మొత్తాన్ని కూడా వాళ్ళు కంట్రోల్ చేయడం ఏంది, పరిపాలన వాళ్ళు చేయడం ఏంది అనేది అందరికీ మెజారిటీ వర్గాలకి అర్థమైందనే భయంతోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే బ్రాహ్మణీయ భావజాలం ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, యూనియన్ మినిస్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉండడం మూలాన ఇది జరగట్లేదు. ఈరోజు మనిషి జీవించడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో అలాగే కులగణ కూడా మన బీసీలకు అంత అవసరమని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు రావాలి అంటే కులగణన మాత్రమే. సామాజిక న్యాయం మొదటి అడుగు కులగణన. ఈ రోజు అనేక బీసీ సంఘాలన్నీ ఒక కులగణన మంత్రం జపంలాగా తప్పిస్తూ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. మనకి ఈ రోజు కులగణన తీర్మానం చేస్తామని చెప్పడం అనేది ఒక సంతోషం. బీసీ సంఘాలకు చిన్న ఊరట. అయితే ఈరోజు రాహుల్ గాంధీ హామీ మేరకు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా కులగణన తీర్మానం చేయడం అనేది ఒక సంతోషం. ఆ రోజు సువర్ణాక్షరాలతో ఒక చరిత్రలో ఒక పేజీలో ఉంటుందని